రాష్ట్రంలో ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో అభిషేక్ మను సింఘ్వీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును కూడా అధిష్టానం ప్రకటించింది. మనం ముందుగా చూసుకున్నట్లయితే మొదటి పేరునైతే అభిషేక్ సింగ్ మన్వి అయితే తప్పకుండా ఆయన పేరు ఉంటుందని చెప్పేసి కూడా భావించారు. ఆయన రాజ్యసభను మరోసారి పొడిగిస్తారని చెప్పేసి కూడా ముందు నుంచే సమాచారం ఉంది. అయితే రెండో పేరుకు సంబంధించి కూడా చర్చోపచర్చలు జరిగాయి. చాలామంది ఆశావాహులైతే కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారు. మాధవి యాష్కి గౌడ్ కావచ్చు, విహెచ్ కావచ్చు, దొమ్మటి సాంబయ్య కావచ్చు, చాలామంది కూడా అధిష్టానాన్ని సంప్రదించారు. పీసీసీ కూడా 16 పేర్లను అయితే అధిష్టానానికి పంపించింది. ఇందులో 2 పేర్లను ఫైనల్ చేశారు. ఇందులో వేం నరేందర్ రెడ్డి అలాగే దొమ్మటి సాంబయ్య పేర్లను అయితే 2 ఫైనల్ చేసింది. అయితే వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుగా ఉన్న నేపథ్యంలో అయితే రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్టు తెలుస్తుంది. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టుబట్టిన నేపథ్యంలో అయితే రెండో పేరును అయితే వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు ఇద్దరు కూడా నామినేషన్ వేశారు. రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా వీరి ఎన్నిక కూడా ఏకగ్రీవం కానుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా బలం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి కూడా ఎవరు పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు అభిషేక్ మను సింఘ్వి అలాగే వేం నరేందర్ రెడ్డి అయితే ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులుగా అయితే ఎన్నిక కానున్నారు. మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ సంబంధించి కూడా ఇక్కడ ఒకటి అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ బీసీ కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రెండో సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి అయితే వార్తలు వచ్చాయి. దొమ్మటి సాంబయ్య పేరు దాదాపు ఖరారే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి చివరి క్షణం వరకు ఎవరైతే సలహాదారుడు ఉన్నాడో వేం నరేందర్ రెడ్డికే రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పట్టుబట్టడంతో అయితే అధిష్టానం చివరిగా వేం నరేందర్ రెడ్డి వైపు అయితే మొగ్గు చూపింది. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా బీసీ లీడర్స్ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా విహెచ్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు. వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందే విహెచ్ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. అలాగే మాధవి యాష్కి గౌడ్ సీనియర్ నేతగా ఉన్నారు. సో రాహుల్ గాంధీకి దగ్గరైన వ్యక్తి. కానీ వీళ్ళని కాదని బీసీ నేతలను ఎస్సీ నేతలను కాదని మరోసారి ఓసీ నేతలకే రెడ్డి కులానికి మరోసారి కాంగ్రెస్ ప్రాతినిధ్యత ఇచ్చిందని చెప్పేసి కూడా బీసీ నేతలు అలాగే ఎస్సీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా వేం నరేందర్ రెడ్డి అలాగే అభిషేక్ మను సింఘ్వి పేర్లు ఖరారు కావడంతో అయితే వారు నామినేషన్ అయితే దాఖలు చేశారు.